అమెరికా అంటే ఒక కల. కానీ ఆ కల ఇప్పుడు అక్రమ వలసదారులకు ఒక పీడకలగా మారుతుందా? రెండోసారి వైట్ హౌస్ పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరిహద్దుల్లో గోడలు కట్టడం దగ్గర నుంచి ప్రత్యేక విమానాలలో వలసదారులకు వెనక్కి పంపడం వరకు ట్రంప్ స్టైలే వేరు. అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఒక సంచలన బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదే ప్రాజెక్ట్ హోమ్ కమింగ్. స్వచ్ఛందంగా అమెరికాను వీడి వెళ్లిపోతే లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు ఈ ఎగ్జిట్ బోనస్ కథ ఏంటి? భారతీయుల కోసం తాజ్ మహల్ ఫోటోతో అమెరికా ఇచ్చిన ప్రకటన వెనుక మర్మమేంటి? ఈ పథకం వల్ల ఎవరికి లాభం? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యంగా ఆయన పరిపాలన సాగుతోంది. గడిచిన కొద్ది నెళ్లుగా సరిహద్దుల్లో నిఘాను మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టం చేశారు. కేవలం నిఘా పెంచడమే కాకుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని గుర్తించి ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు తరలిస్తున్నారు. పత్రాలు లేని వలసదారుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక వినూత్నమైన పథకానికి ట్రంప్ శ్రీకారం చుట్టారు. బలవంతంగా పంపడం వల్ల అయ్యే ఖర్చు కంటే ప్రోత్సాహకాలు ఇచ్చి పంపడమే మేలని ఆయన భావిస్తున్నారు. అక్రమ వలసదారుల కోసం ట్రంప్ ప్రభుత్వం తాజాగా ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎవరైనా అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను వీడితే వారికి ఎగ్జిట్ బోనస్ అందజేస్తారు. అంటే దేశం విడిచి వెళ్లే వారికి ప్రభుత్వం నుంచి భారీ నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. దీనివల్ల వలసదారులు అరెస్టులు లేదా చట్టపరమైన ఇబ్బందులు లేకుండా గౌరవప్రదంగా వెళ్లవచ్చు. స్వదేశానికి వెళ్లాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకం ద్వారా వలసదారులను మానవీయ కోణంలో స్వదేశాలకు పంపాలని ట్రంప్ యోచిస్తున్నారు. అమెరికా చరిత్రలో ఇదొక అత్యంత వినూత్నమైన ప్రయోగంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ఎగ్జిట్ బోనస్ స్కీమ్ కింద వలసదారులకు దాదాపు $2,600 నగదును అందజేయనున్నారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు $2,40,000 పైగానే ఉంటుంది. కేవలం నగదు మాత్రమే కాకుండా స్వదేశానికి వెళ్లేందుకు ఉచిత విమాన టికెట్ను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఇందుకోసం సిబిపి హోమ్ అనే ప్రత్యేక యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న వారిని ఎటువంటి వేధింపులకు గురి చేయకుండా పంపడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. స్వదేశానికి వెళ్లిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ నగదు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వలసదారులు తమ సొంత నిర్ణయంతో వెళ్లేలా ఈ స్కీమ్ ప్రోత్సహిస్తోంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ పథకంపై సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా భారతీయులను ఉద్దేశించి చేసిన పోస్ట్లో ప్రపంచ ప్రసిద్ధ తాజ్ మహల్ చిత్రాన్ని ఉపయోగించారు. పత్రాలు లేని భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వదేశానికి రావాలని ఆ పోస్టులో పిలుపునిచ్చారు. మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి మీ ఇంటికి వెళ్లవచ్చు అనే సందేశాన్ని అందులో పేర్కొన్నారు. భారతీయులను ఆకట్టుకునేందుకు తాజ్ మహల్ చిత్రాన్ని వాడటం వెనక బలమైన వ్యూహం ఉందని తెలుస్తోంది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు ఇదొక సూచనగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ ప్రకటన ద్వారా నేరుగా భారతీయ వలసదారులను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా అక్రమ వలసదారులను పట్టుకుంటే జైలుకు పంపడం లేదా బలవంతంగా బహిష్కరించడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వలసదారులు అనేక చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ప్రాజెక్టు హోమ్ కమింగ్ ద్వారా వెళ్లే వారిని ఎవరూ అరెస్టు చేయరని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ సురక్షితంగా విమానం ఎక్కించనున్నారు. దేశాన్ని విడిచి వెళ్లే సమయంలో ఎటువంటి నేరారోపణలు లేకుండా క్లీన్ షీట్తో వెళ్లే అవకాశం ఉంటుంది. వలసదారులు తమ గౌరవాన్ని కాపాడుకుంటూ స్వదేశానికి చేరుకునేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. పోలీసుల భయం లేకుండా స్వచ్ఛందంగా వెళ్లడం వల్ల ప్రభుత్వానికి కూడా శ్రమ తగ్గుతుంది. అక్రమ వలసలను తగ్గించేందుకు ఇది అత్యంత సమర్థవంతమైన మార్గమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. బలవంతంగా బహిష్కరించడం వల్ల అమెరికా ఖజానాపై భారీ భారం పడుతోందని ఆయన విశ్లేషిస్తున్నారు. కోర్టు కేసులు, డిటెన్షన్ సెంటర్ల నిర్వహణ కంటే
ఇలాంటి బోనస్ పథకాలు ఆర్థికంగా లాభదాయకమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అక్రమ వలసదారులను అరెస్టు చేసి జైల్లో పెట్టే బదులు నగదు ఇచ్చి పంపడమే ఉత్తమమని ట్రంప్ యోచిస్తున్నారు. దీనివల్ల అమెరికాలో పౌరుల భద్రత మెరుగుపడుతుందని ఆయన నమ్ముతున్నారు. తన కఠిన నిర్ణయాల మధ్య ఇలాంటి ప్రోత్సాహకాలను ఉంచటం ద్వారా విమర్శలను కూడా తగ్గించుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మందిని స్వదేశాలకు పంపవచ్చని వైట్ హౌస్ అంచనా వేస్తోంది. ట్రంప్ ప్రకటించిన ఈ ఎగ్జిట్ బోనస్ స్కీమ్ అమెరికా వలసదారుల సమస్యకు కొంతమేర పరిష్కారం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ భయంగా గడుపుతున్న వారికి ఇది ఒక వెసులుబాటు కానుంది. కొంత నగదు చేతిలో ఉంటే స్వదేశానికి వెళ్ళాక ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవచ్చనే ఆశ వలసదారులో కలుగుతుంది. అయితే ఈ పథకం ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇంకా చూడాల్సి ఉంది. కేవలం నగదు కోసమే అమెరికాను వీడతారా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అయినప్పటికీ భవిష్యత్తులో గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం వచ్చే అవకాశం లేని వారికి ఇది ఉత్తమ మార్గం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పథకం వల్ల చట్టబద్ధమైన వలసలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రస్తుతానికి ఈ పథకంపై సోషల్ మీడియాలో ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తి స్థాయి విధి విధానాలు మరియు అధికారిక గైడ్ లైన్స్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఏ దేశాల వలసదారులకు ఇది వర్తిస్తుంది, ఎంత కాలంగా అమెరికాలో ఉన్నవారు అర్హులు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం దీనిపై కసరత్తు చేస్తోందని సమాచారం. త్వరలోనే అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలను ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ వంటి దేశాల నుంచి వచ్చిన వలసదారులు ఈ వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పథకం అమల్లోకి వస్తే దరఖాస్తుల వెల్లువ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలతో అమెరికాలోని అక్రమ వలసదారుల్లో ఒకవైపు ఆందోళన నెలకొంది. ఎప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుపోతారో అన్న భయం వారిని వెంటాడుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎగ్జిట్ బోనస్ స్కీమ్ రావడంతో కొందరిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జైలుకు వెళ్లి దేశ బహిష్కరణకు గురవడం కంటే గౌరవంగా నగదు తీసుకుని వెళ్లడం మేలని కొందరు చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం అమెరికాను వదలడం ఇష్టం లేక సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా పత్రాలు లేని భారతీయులు ఈ పథకంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అమెరికా కల చెదిరిపోయినా కనీసం చేతిలో కొంత డబ్బుతో ఇంటికి చేరవచ్చనే భావన వారిలో కలుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన రెండోసారి అధికారంలో అక్రమ వలసదారులపై యుద్ధం ప్రకటించారు. ప్రాజెక్టు హోమ్ కమింగ్ ద్వారా వలసదారులను స్వచ్ఛందంగా పంపే సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తాజ్మహల్ చిత్రంతో భారతీయులకు ఇచ్చిన పిలుపు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఎగ్జిట్ బోనస్ ఆఫర్ను వలసదారులు ఎంత మేర వినియోగించుకుంటారో చూడాలి. ఇది అక్రమ వలసల సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందా, లేక కేవలం ఒక రాజకీయ గమ్మత్తుగానే మిగిలిపోతుందా? అమెరికా వేదికగా జరుగుతున్న ఈ కీలక పరిణామాలను ప్రపంచం గమనిస్తోంది. మొత్తానికి ట్రంప్ ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా తన పంతం నెగ్గించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్. మరి ఈ గోల్డెన్ హ్యాండ్ షేక్ ఆఫర్ను వలసదారులు ఎంత మేరకు అందిపుచ్చుకుంటారో చూడాలి.